ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు వీలున్నప్పుడు అంటే నేనేమంటానంటే సార్ సంవత్సరానికి ఒక పూట అంటే సంవత్సరానికి 365 రోజులు అయితే అందులో 3 పూటలు తీసుకుంటే 1044 పూటలు అవుతుంది. అందుగురించి ఒక పూట మాత్రమే మా పిల్లలతో గడపండి. రోజు కూడా అవసరం లేదు. సంవత్సరానికి ఒక పూట అది ఏదైనా కానీ యాజ్ ఎ మ్యారేజ్ డే, యాజ్ ఎ బర్త్డే, యాజ్ ఎ జాబ్ చేరిన రోజు కానీ, ప్రమోషన్ రోజు కానీ మీ మెమొరబుల్ డే ఒక్క పూట ఈ పిల్లలతో కలిసి ఫోన్ చేసి ఇలా భోజనం చేయించి మీ కుటుంబ సభ్యుల్ని మీ స్నేహితుల్ని అందరినీ తీసుకొస్తే ఈ పిల్లలేంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు ఏ విధంగా యాటిట్యూడ్లో ఉంటారు, ఏ విధంగా తిరుగుతుంటారు అనేది అందరికీ తెలుస్తుంది. కాబట్టి నేను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేయడం కంటే దయచేసి మీరు ఒక్కరే రాకండి. మీరు చేసే కార్యక్రమాన్ని 10 మందికి తెలియండి, చెప్పండి, తెలియజేయండి. ఎందుకంటే ఆ 10 మంది నుంచి కనీసం ఒక్కరైనా స్పందిస్తారు. ఆ ఒక్కరు స్పందించిన మాకు లాభం, అంటే మా పిల్లలకు సాయం అందించిన వాళ్ళైతే. కాబట్టి ఈ యొక్క విద్యుత్ కార్మికులందరూ కలిసి, విద్యుత్ ఉద్యోగులందరూ కలిసి ఈ యొక్క ఏర్పాటు చేసిన సామాజిక సంఘాలను ఏర్పాటు చేసి వారికి చేతనైన సహాయం అందిస్తున్నందుకు మన పౌడర్ సార్ గారిని కూడా ఇప్పుడే గుర్తు చేస్తున్నారు. వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వారందరూ వారు మార్గదర్శకంగా ఇక్కడ వీళ్ళందరూ ఒక మాట పైన వచ్చి వీళ్ళందరికీ సేవం చేయాలి, వీళ్ళందరికీ సాయం అందించాలనే ఉద్దేశంతో ఎస్సీ గారికి ఉన్నటువంటి బిజీ షెడ్యూల్, ఆ క్యాడర్ అంటేనే ఎంత బిజీ ఉంటుందో 1-4 సార్లు నేను కూడా చాలాసార్లు విజిట్ చేశాను వేరే వేరే పనులు మీద. అంటే ఇప్పుడు కాదు సార్, గతంలో 4-5 సంవత్సరాల ముందు ఎంత బిజీ ఉంటారంటే అంత బిజీ ఉండదు. అటువంటి షెడ్యూల్లో కూడా ఈ ఉద్యోగులు ఇచ్చే కార్యక్రమం